ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ భూభాగంలోనే ఉండాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు వాదించగా గతంలో అన్ని అంశాలు పరిశీలించాకే తీర్పు ధర్మాసనం ఇచ్చిందని, ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదని ఏపీ పేర్కొంది. హైకోర్టు ఏర్పాటుపై రాష్ట్రపతి నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31 క్లాజ్ 2 చెబుతోందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఏపీలో ఉండాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ అధికారాలను పరిమితం చేయడమేనని వాదించింది. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదిస్తూ గతంలోని తీర్పు తమ అధికారాలను నియంత్రించే విధంగా ఉందని సమీక్షించాలని కోరారు. సమీక్షిస్తే ఏపీ హైకోర్టు హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించగా ప్రస్తుతానికి సమీక్షించాలని మాత్రమే కోరుతున్నామని కేంద్రం తెలిపింది. ఏపీకి 1500 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. కానీ హైకోర్టు కోసం ఎంత ఇచ్చారో స్పష్టంగా వివరణ ఇవ్వకపోవడంపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉందని ఏపీ వివరించింది. అన్ని వైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.